3 నెలలు దాటింది. ఖాతా పూత పడలేదేంది? ఎరువులు వేసాను, టయానికి మందులు కొట్టాను, అయినా ఇలా ఎందుకుంది? పని పాటలేనొల్లు పనికిరాని పోరల్లు మన ఆణి ముత్యాలు చెప్పేదేమో స్లీపింగ్ చేసేదేమో డ్రింకింగ్ మన ఆణి ముత్యాలు కట్టప్ప ప్రభు సమరశంఖాన్ని పూరించు. జై మహేశ్వతి. అసలు మనం ఎంత బిల్డప్ ఇచ్చినా ఎన్ని అబద్ధాలు చెప్పినా అసలు ఒక్కటి కూడా మనకి చూడదేంట్రా. అసలు ఆ లవ్ గురికి ఎలా పడతారు అమ్మాయిలు అసలు? నాకు తెలిసి రీల్స్ చేయడం వల్ల పడుతున్నారేమో మావా. అవునరా, నీకేం చెప్పాడరా? ఈ క్షణం నుంచి రీల్ చేస్తారా? ఈ క్షణం రీల్ చేస్తా, ఫేమస్ అయిపోతా, ఒక్కొక్క అమ్మాయి క్యూ కట్టిస్తా. నీకా? నువ్వు రీల్స్ చేస్తే అమ్మాయిలు పడ్డం కాదు, గ్రామ సింహాల లైన్ లో నిలబడతాయి. ఆగండ్రా, ముందు మన లవ్ గురు ఎలా రీల్స్ చేస్తాడో చూద్దాం, ఆ తర్వాత మనం కూడా ఆయనలా చేద్దాం. ఇదారా నా ఎరం చేతుడు ఎత్తరా బాబు దీన్ని. నీ ఎడం చేత్తో కాదు, నువ్వు 2 చేతులతో చేసినా కానీ కుడివైపు తిరిగి పారిపోతారంతా. అరే స్లో మోషన్ వాక్ చేయరా. లవ్ ప్రపోజల్ ఇది నా స్పెషాలిటీ, కట్టి చూపుతో పడేస్తా. అమ్మాయిలను పడేయడం కాదురా, ఇది కనుక మీ ఇంట్లో వాళ్ళు చూసారంటే డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటారు. కళలో సముద్రం ఉందని చెప్పి నా జేబులో పర్స్ ఉంది. ఈ డైలాగ్ కనుక అమ్మాయి చూసినారుకో నీ కలిపికేస్తారా రే. ఫేమస్ అయిపోయినావు. ఫేమస్ అయిపోతే రేపటితో మనం ఫేమస్ అయిపోతున్నాం. అమ్మాయిని పడేయడమే మన తక్షణ కర్తవ్యం. జై మహేశ్వతి, జై రీల్స్వతి. హలో అన్న, చెప్పు ప్రశాంత్. మీరు జియాసిస్ విత్తనాలు తీసుకున్నారు కదా అన్న? తీసుకున్నా. మీ తోటల ఖాతా పూత పింద పడ్డదా? లేదురా, మా దగ్గర కూడా అదే పరిస్థితి. ఏంటి మీ దగ్గరకున్నా? అవునరా, మొక్కలున్నాయి గాని పూత లేదు. హాయ్రా. అరే మీ మిర్చి ఎలా ఉందిరా? ఏం బాగోలేదురా, ఖాతా పూత అస్సలు లేదు. ఊర్లో అందరిది ఇదే సమస్య. హలో అన్నా, మీ ఊళ్ళో జియాసిస్ విత్తనాలు వేశారా అన్నా? అరే జియాసిస్ విత్తనాలు వేశారు గారా? పూత ఖాతా ఎలా ఉందిరా? అవునా, పూత ఖాతా ఉందారా? మా దగ్గర కూడా అదే గోల. మా మామ ఊర్లో కూడా జిఆర్ సీడ్స్ వేశారు రా. అయితే ఏమైందిరా?
అక్కడ కూడా పంట ఫెయిల్ అయిందిరా. ఏంటి? అవునా? అంతేకాదురా, రైతులు కూడా కంపెనీ మీద కోపంగా ఉన్నారు. మా ఊర్లో పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయిరా. రైతులు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో అప్పులు చేసి ఆశ పెట్టుకున్న పంట అసలు మనమేం పాపం చేసాంరా? చిన్నప్పుడు సొంత చంపినాడు రా, పాపం తగిలింది. ఈ రీల్స్ కూడా మన వల్ల కాదురా, ఇది మనకు అమ్మాయిలు వాడదు. కలిసి ఒక్కలాగా మెయింటైన్ చేసి చచ్చిపోతారా. అది నా ఆఖరి కోరికరా. ఏంద్రా పైకి పోయే డైలాగులు చెప్తాను? మరి కోరికలు తీరకుండా చచ్చిపోతే ఏనంటారు కదా. అవును. అరే మా నేను ఒక రేపు దయ్యం అయిపోతే ఒక్క ఆడదయ్యం సెట్ చేయండి రా ప్లీజ్ రా. రే నీ ఆశలకు ఆకాశమే అద్దనుకున్నా, శ్మశానానికి కూడా వదలవారా? ఏంటి మా అడగారం? ఎటగారా కాదురా, దెయ్యాన్ని కూడా వదలకపోతే ఏం చేయాలి? A few moments later. మరి ఏం చేస్తే పడతారా? డబ్బు డబ్బు డబ్బు. లవ్ గురించి చెప్పాడు కదా, డబ్బు ఉంటే నువ్వు లవ్ అయినా తన అమ్మమ్మ లవ్ అయినా బరాబర్ పడదని. మరి డబ్బు ఎట్లా వస్తుందిరా? జాబ్ చేద్దాం. జాబ్ స్పెల్లింగ్ చెప్పరా? జీఓవి. అది గుడ్ రా, గుడ్. ఇక మనం జాబ్ చేసినట్టే. బిజినెస్ చేద్దాం రా. ఏం మీద చేద్దాం రా? అదే ఆలోచిస్తున్నారా. చిన్నదైతే నేను చేయను మరి. ఎందుకురా? నేరు కూడిసోళ్ళు అయిపోవాలి. సరేనా, నువ్వు వెళ్ళి దెయ్యాలు వేసుకోపో. మరి ఏం చేద్దాం రా? దొంగతాలే. ఒక్క దొంగతనం చేస్తే లైఫ్ సెట్ అయిపోవాలి. ఓహో, రిచ్ దొంగతనమా? ఎవరికి ఐడియా వస్తే ఐడియా చెప్పు. అరే నాకు ఐడియా వచ్చిందిరా. చెప్పురా చెప్పురా. ముందు టీ తాగుదాం, ఖాళీ కడుపుతో క్రైమ్ ఐడియా రావు. వీడికి వచ్చే గొప్ప ఐడియా ఇదేరా. టీ డబ్బులు ఎవరిస్తారా? ముందు టీకి డబ్బులు ఎవడిస్తాడో అది తీసుకొచ్చింది తప్ప. అరే టీకి పోతే నేను కట్టినరా? మధ్యాహ్నం కట్టిరా. నిన్న నేను కట్టినరా. రోజు ఏ కడతాను కదరా, ఇంత సంవత్సరం ఇది మొన్న వరకు కూడా నేనే కట్టినా కదా. రోజు నా దగ్గర దొరుకుతుందా? నీ కట్టారా? నకిలీ విత్తనాలు అమ్మి ఊళ్ళో దర్జాగా తిరుగుతున్నావారా? ఊళ్ళోకి వచ్చి కబుర్లు చెప్పి కంపెనీ విత్తనాలు బంగారు పంటలు పండుతాయని రైతులను మోసం చేస్తావారా? ఇప్పుడు మా పరిస్థితి ఏందిరా? చెప్పాను ఆగన్నా, ఈ విత్తనాలు పేరు నాకు నిజంగా తెలియదు. రైతులు నష్టపోయారు కానీ నాకు నిద్ర పట్టడం లేదు. నాన్న ఒక్క నిమిషం ఆగన్నా. చూడన్నా ఇవన్నీ రైతుల రసీదులు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కంపెనీని డిమాండ్ చేస్తున్నాను. నేను మీ పక్షానే పోరాడుతున్నానన్నా. ఎందుకురా మన రైతులను మోసం ఎందుకు చేయాలరా? రైతులు ఏమైనా పెట్టారు, మోసం చేయాలి, మా రైతులు పెట్టారా? ఇంట్లో సమస్యలతో పోరాడుతూ బ్యాంకులో అప్పులు తెచ్చి వడ్డీలకు డబ్బులు తెచ్చి
పంటపై పెట్టామురా. ఎంతో గారాభంగా ఎన్నో ఆశలతో పెంచుకున్న కొడుకు ఒక్కసారిగా చనిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? రైతుకు పంట నష్టం వచ్చిందని తెలిసినా కూడా అంతే బాధపడతారా? పొలంలో నిలబడి చూస్తుంటే మొక్కలు కాదురా, మా ఆశయాలే ఎండిపోయిన అనిపిస్తుందిరా. ఆ పంటపైనే పిల్లల చదువులు, కుటుంబ భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయిరా. మా రైతుల కష్టాలు మీకేం తెలుసురా? అన్నా, నీ బాధ నాకు అర్థమవుతుంది. నేను ఒక మాట హామీ ఇస్తున్నాను, నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి కంపెనీ తరపు నుంచి నష్టపరిహారం వచ్చేంత వరకు ఎంత దూరమైనా సరే అన్న నేను పోరాడతాను. చెప్పండి మహానుభావులారా, మనం ఎవరింట్లో దొంగతనం చేస్తే మన భవిష్యత్తు బంగారం అవుతుందో? చిన్నింటికి పోతే చిన్న దొంగలం అవుతాం, పెద్దింటికి పోతే పెద్ద దొంగలం అవుతాం రా. నేను ఇది కోటీశ్వరుడికే దొంగన పోతురా. ఏ రిస్క్ ఎంత పెద్ద అయితే రిటర్న్ అంత పెద్ద వస్తుంది. వీడికి దొంగతనంలో కూడా ఎంబీఏ మైండ్ సెట్ రా. అరే నా డబ్బులు నాకు ఇంకెంత తీసుకుంటావురా? ఇస్తాలే. ఆగండి ఏం జరిగింది అన్న, వీడు నా డబ్బులు తీసుకున్నాడు అన్న, అడిగితే రేపు మాపు ఇస్తా అంటున్నాడు అన్న. ఎంత తీసుకున్నారా? 2000 అన్న. ఎందుకు ఇవ్వట్లేవురా? వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోతాను అన్న, అసలే మిగిలట్లేవు ఇద్దామంటే. సరేరా, ఆ డబ్బులు నేను ఇస్తా, నువ్వు వాడికి ఇచ్చేయి. మళ్ళీ నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇవ్వు. ఓకే. ఎంతో మంది దగ్గర 20-30 లక్షలు వసూలు చేసిన కాడి నీ 2000 కోసం ఎదురా 3 నెలలు తిరుగుతానా అప్పు. అప్పు తీసుకోవడం కాదురా, మాట నిలబెట్టుకోవాలా. మామ, మనం దొంగతనం చేయాలని ట్రై చేస్తుంటే రమేష్ మామ మాత్రం డబ్బులు పంచుతున్నాడు మామ. అందుకే అతను మనిషి అయ్యాడు, మనం అనుమానాస్పదం వ్యక్తులం అయ్యాం. ఈ రోజు ప్లాన్ క్యాన్సిల్ రా. ముందు టీ తాగి తర్వాత ఆలోచిద్దాం. డబ్బులు సంతు ఎక్కడ్రా? ఇక్కడే, నేను మన పొలాల దగ్గరకు వచ్చా. ఏంట్రా అర్జెంటా? అర్జెంట్ కాదు మామ, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావో చెప్పాలనిపిస్తుంది. మామా, కొత్త షర్టు చూడు, పాయింట్ చూడు, నడక చూడు, హెయిర్ స్టైల్ చూడు, షర్టుకు బొక్క చూడు. ఏంట్రా మీ పొగడతలు? విషయం ఏంటో నేరుగా చెప్పండి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాం. నీకు ఇంగ్లీష్ రాకపోతే రానట్టుండు. ప్రిన్సెస్ అంటే ఇవ్వరానిరా. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుంటే బాగుండేదిరా. బ్లేడీ ఇంగ్లీష్ పరీక్ష తెలుగులో రాసే మొహాలు. మీకు దండం పెడతారా? మీకేం కావాలరా? ఏమిలే మామ, నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు కదా. దొంగలు ఎవరైనా పర్సు కొట్టేస్తారేమని మీరుండగా నా పర్సుకు బొక్కేం పడదులే గాని విషయం ఏంటో చెప్పండి. మామా, నువ్వు చాలా మంచోడి మామా. నేనేది మా టీ కోసం తక్కువ కూడా పోగొట్టి 50 రూపాయలు ఇవ్వచ్చు మామ. మళ్ళీ ఇచ్చేస్తాం మామా. 2000 రూపాయలు ఒకటి ఉంది మా, కానీ వాడికి ఇస్తే వాడు చిల్లరి వాడు 50 రూపాయలు చెల్లిరాదు మా. దీనికారా ఇన్ని వేషాలు? అడిగితే ఇచ్చేవాడిని కదరా. మా 20 పైసలు 50 రూపాయలు.
థ్యాంక్ యూ మామ. మామా నువ్వు అందరికి ఇలా డబ్బులు హెల్ప్ చేస్తావు ఎలా మామా? ఒక పర్టిక్యులర్ సమయంలో నేను చేసే సాయం చాలా చిన్నది కావచ్చు, కానీ వాళ్ళకి చాలా పెద్దది. కానీ ఏదో ఒక రోజు అలాంటి సిచ్యువేషన్ నాకు ఏదో ఒక సమయంలో రావచ్చు. ఆ సమయంలో నేను సాయం చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు నాకు సాయం చేయకపోతారని చిన్న ఆశ. మామా నువ్వు మనిషివి కాదు మామా, నరరూప రాక్షసుడా? దేవుడి మామ, దేవుడి. ఆపండి రా నాయనా. ఆగండి రా నాయనా, ఆగండి రా నాయనా. లేడీస్ హాస్టల్ ఇది. అవునా? చున్నీ కట్టలేదే. లేకపోతే పొద్దున ఏమనుకున్నారా? దొంగతనం చేద్దాం అనుకున్నాం. ఎంతో మంది దగ్గర 20-30 లక్షలు వసూలు చేసిన కాడి నీ 2000 కోసం ఏదిరా 3 నెలలు తిరుగుతానా? వాడిదే ఇల్లు. అవునా? మా ఫస్ట్ టైం దొంగతనం చేసినాం. వీడియో తీసుకుంటాము. రేయ్ లైవ్ పెట్టుకుని అందరూ చూపిరా. సరే నేను చేసే దొంగతనం రా, పిల్లి పెరగటం కాదు. వెళ్ళి తెలుసుకుందాం అనుకుంటాను. దొంగతనాడు ఇలాగ పోవాలా? అరే నేను నడిస్తే ఒక కార్ సౌండ్ ఇంకో కార్ సౌండ్ పడతారు బాగుంది. ఏం చేసామా? బకెట్ రాగలదు. బకెట్ నీకు నడుచుకుంటూ వచ్చి మరి Yeah, boy. కుక్క దీంట్లో పడుతున్నామా? పులిపమ్మా, పులి
ఇప్పుడు చూడు కుక్క కుక్కలు చూసుకోవాలి. నీ పాదం మీద పుట్టముచ్చనే కుక్క. కుక్క తగ్గి చూడపురా. ఒక పని చేస్తా, లైట్ బంద్ చేసి వెళ్ళిపోతా. అరేపోయినా కుక్క తందట. అబ్బా ఏంట్రా ఏదో సౌండ్ వస్తున్నట్టుంది. ఏమో ఫోన్ బాగుందా? ఇప్పుడు తీసుకోవాలా? ఏముంది అక్కడ అంతా. తప్పైపోయిందన్న, ఒకసారి క్షమించన్న అన్న. ఇది ఒకసారి అన్న, ప్లీజ్ అన్న, ఒకసారి అస్సలు జరగదన్న. నీకెంత ధైర్యం రా నా గురించి న్యూస్ లో రాయడానికి? నా జోలికి ఎవడు వచ్చినా వాడికి ఇదే గతి. నా గురించి ఎవడు రాసినా, ఎవడి న్యూస్ లో చదివినా వాడికి ఇదే గతి. నాతో పెట్టుకున్న ప్రతి ఒక్కడికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే.